వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి. ఇది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏపీ సచివాలయంలో అయితే 3.0 పంచాయతీ కార్యదర్శి ఖాళీల కోసం నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఏపీ జిల్లా స్థాయి ఉద్యోగాలు అయితే మనకి విడుదల చేస్తామని చెప్పేసి మనకి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయని నేను తెలియజేస్తాను. ముందుగా అయితే మీరు అలర్ట్గా అయితే ఉండడం మంచిది. ఈ ఏపీ సచివాలయం జాబ్స్ అయితే ఎంత బాగున్నాయని చెప్పేసి మనకి అందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అది ఇచ్చండి. ఈ ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషను ఏంటని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. మీరైతే నా పూర్తి వివరాలు అయితే చూడండి. ఇదైతే దీనికి సంబంధించి నేను తెలియజేస్తాను. మీరు నోటిఫికేషన్లు అయితే మీరు నాకు లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తే కనుక చూసుకోండి. ఏపీ గ్రామ సెక్రటేరియట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి అప్లై ఫర్ 16/208 అండి, అంటే 16,208 విలేజ్ సెక్రటరీ పోస్టులు, ఓన్లీ సెక్రటరీ పోస్టులు మాత్రమే రావడం అయితే జరిగిందండి. ఇందులో అయితే మనకి చూసుకోండి, ఏపీ గ్రామ సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సెక్రటరీ అని చెప్పేసి 16,208 పోస్టులు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది మీరైతే సబ్మిట్ ఫర్ అప్లికేషన్ బిఫోర్ డ్యూ డేట్ అని చెప్పేసి మనకి తెలియజేస్తారు. డ్యూ డేట్ ఇస్తాం మేము, ఆ డేట్లో అయితే మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే డేట్ అయితే ఇంకా మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఇదైతే మనకి 10th పాస్ 12th పాస్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్కి అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. దీంట్లో అయితే మనకి చూసుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ బోర్డు నేమ్ అయితే మనకి ఏపీ గ్రామ సచివాలయం. మొత్తం పోస్టులు అయితే మనకి విలేజ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం వేకెన్సీ అయితే 16,208 అయితే ఉన్నాయి. అంటే ఇంతకు ముందు 14,000 పైన పోస్టులు కాకుండా వేరే పోస్టులు అండి. ఓకేనండి, ఇందులో చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసు అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ, అంటే డిగ్రీ వాళ్ళకి అయితే మనకి మోడ్ అయితే ఎక్కువైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ అప్లై మోడ్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అంటే ఇక్కడ జాబ్ కేటగిరీ వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ డేస్ చూసుకుంటే అప్డేట్ చేస్తాను, అప్డేట్స్ అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. ఇందులో అయితే లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదు. దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే రేపైనా అప్లై చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. ఇక్కడ 16,208 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్యాండిడేట్స్ అయితే మనకి 18 to 42 ఇయర్స్ లోపు అయితే మనకి మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మనకి జీతం అయితే 14,600 నుంచి 44,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనండి, ఓన్లీ క్యాండిడేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితేనే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వేకెన్సీ అయితే మనకి షెడ్యూల్ ప్రకారం అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వీక్ అయితే మనకి పాస్డ్ ఎనీ డిగ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయితే మనకి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అయితే రిక్రూట్ అయితే చేయడం జరిగింది. ఏఎన్ఎంస్ అయితే గ్రేడ్ 3కి అయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ ఎంపీహెచ్ఏ అని సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇక్కడ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళకి అయితే మనకి 12th ఇంటర్మీడియట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు వార్డు సచివాలయం అర్బన్ అంటే మనకి 1/6/2023 అయితే మనకి వస్తాయని చెప్పారు, కానీ రిలీజ్ అవ్వలేదు. ఈ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ అయితే మనకి ఈ నెలలో అయితే మనకి రిలీజ్ అవుతాయండి. రేపు జనవరి నెలలో అయితే రిలీజ్ అవుతాయని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అయితే మనకి డిగ్రీ అయితే మనకి కంప్యూటర్ సైన్స్ అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే ఎవరైనా చదువుంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకోండి, మినిమం ఏజ్ 18 to 40 ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే అందరికీ వర్తిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి. ఏపీ విలేజ్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ అని చెప్తే మనకి ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఎగ్జామ్ అయిపోగానే ఇంటర్వ్యూ అయిపోగానే మీకు జాబ్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకొని ముందే ఇచ్చేసారు. ఇక్కడ మనకి 200 ఫీజు అయితే ఇచ్చారండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా 200, మొత్తం 400 అవుద్ది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బీహెచ్ ఎక్స్టర్నల్స్ కదా 200 ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే మనకి పీహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎక్సర్స్ మనకి అయితే 100 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనండి, ఇక్కడైతే క్రెడిట్ కార్డు ద్వారా దేని ద్వారా డెబిట్ కార్డు ద్వారా సరే మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ గ్రామ సచివాలయం శాలరీ వచ్చేసి మనకి 14,600 ఉంటుందండి స్టార్టింగ్ అయితే. ఈచ్ విలేజ్ సచివాలయం విల్ బి ఎగెనిస్ట్ 10 జాబ్స్ అంటే 10 జాబ్స్ వరకు అయితే ఇందులో అయితే మనకి ఉండడం అయితే జరిగిందండి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ మస్ట్ బి ఏపీ గవర్నమెంట్ ఆఫ్కల్ వెబ్సైట్ అంటే వెబ్సైట్లో www.gov.in వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి.
దీనికైతే సర్టిఫికేట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్ చూసుకుంటే ఇక్కడ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది, ఎస్ఎస్ సర్టిఫికేట్ అయితే సరిపోతుందండి. స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి కమ్యూనిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ ఇన్కమ్ అయితే కావాలి, అంటే మన రెసిడెన్సీ అంటే మన ఇంటికి సంబంధించి ఇంటి పన్ను ఒకటి కావాలి. మెడికల్ సర్టిఫికేట్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మెడికల్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ఇక్కడ డాక్యుమెంట్ చూసుకొని నీటెడ్ ఇంటర్ కానీ 10th కానీ మార్క్ లిస్ట్ అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ ఉండాలి. పీహెచ్ కేటగిరీ పీహెచ్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ ఉండాలి. అండ్ నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి కావాలండి. కానీ ఇక్కడ చూసుకొని అప్లైస్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి చెప్తామని చెప్పడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఫ్రెండ్స్. దీనికైతే ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.